మనం చిన్నప్పటి నుండి ఏదో ఒక రోజు ఈ స్టోరీ వినే ఉంటాం. అదే హంసకి పాలు నీళ్ళు కలిపి ఇస్తే హంస వాటిలో పాలను మాత్రమే తాగేసి నీటిని సపరేట్గా వదిలేస్తుంది అనే స్టోరీ వినే ఉంటాం. కానీ అది నిజం కాదు. కానీ అలాంటి ఒక ప్రక్రియ మన బాడీలో జరుగుతుంది. మన బాడీలో ప్రతి అణువణువు దగ్గర బ్లడ్ ఉంటుంది. కానీ ఆ బ్లడ్ మొత్తం ఒక పార్ట్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ మొత్తం క్లీన్ అవుతుంది. సో ఆ పార్ట్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది. అవే మన కిడ్నీస్. వీటిని మనం మూత్రపిండాలు అంటాం. సో ఇవి కేవలం బ్లడ్ని మాత్రమే ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తాయి అనుకుంటాం. కానీ బ్లడ్లో ఉండే వేస్ట్ని మాత్రమే ఫిల్టర్ చేయకుండా మన బాడీలో ఎంతవరకు వాటర్ లెవెల్స్ ఉండాలో అంతవరకు మాత్రమే వాటర్ ఉండేలా మెయింటైన్ చేస్తుంది. అలాగే బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మినరల్స్ అండ్ సాల్ట్స్ లెవెల్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మన బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కొన్ని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాదు మన బాడీ యొక్క pH లెవెల్స్ని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇలాంటి కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి, అలాగే ఇప్పుడు చెప్పిన పనులన్నీ ఈ కిడ్నీ లోపల ఎలా జరుగుతాయి అనే వాటి గురించి ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం.